రామనాథం సినిమా తీయాలనుకున్నాడు. సినిమా తీయడం పెద్ద కష్టం కాదు. చేతిలో 1-2 లక్షలుంచుకుని పెద్ద స్టార్సు కాల్షీట్స్ సంపాదిస్తే మిగతా వ్యవహారమంతా ఫైనాన్సియర్స్ ద్వారా నడిపించవచ్చు. కానీ రామనాథం ఐడియా అది కాదు. ఎన్నో మూస చిత్రాల మధ్య ఓ శంకరాభరణం వచ్చి డబ్బుకు డబ్బు, కీర్తికి కీర్తిని నిర్మాతకు తెచ్చిపెట్టింది. తను అలాంటి విశిష్టమైన, విలక్షణమైన చిత్రాన్ని తీయాలని అతడనుకుంటున్నాడు. రామనాథానిది 5-6 లక్షల ఆస్తి. అతడికి భార్య నుంచి మరో అంత కలిసింది. ఇటీవలే ఓ వేలు విడిచిన మేనత్త పోయి అతడి ఆస్తికి మరో 5 లక్షలు జతపడింది. ఫైనాన్సియరు లేకుండానే చిత్రం తీసే ఉద్దేశ్యంలో అతడున్నాడు. అయితే చిత్రాన్ని విలక్షణంగా తీయడం ఎలా? అతడికిద్దరు సలహాదారులు దొరికారు. ఒకడు రామారావు, ఇంకొకడు కృష్ణారావు. వరుసగా 10 ఫెయిలైన చిత్రాలు చూడు. ఆ చిత్రాలు ఏ కారణంగా ఫెయిలయ్యాయో పాయింట్లు తీసి అవి నీ సినిమాలోకి రాకుండా చూడు. ఫెయిలైన చిత్రాలంటే ఫార్ములా చిత్రాలు కావు. పత్రికల్లో పేరు తెచ్చుకుని ప్రజల నుంచి డబ్బు రాబట్టుకొనివన్నమాట అన్నాడు రామారావు. రామారావుది నెగటివ్ అప్రోచ్. దేనికైనా పాజిటివ్ అప్రోచ్ ఉండాలి. ఫార్ములా లేకుండా హిట్ అయిన 10 చిత్రాలు శ్రద్ధగా చూడు. వాటిలోని మంచిని గ్రహించి ప్రజలేం కావాలనుకుంటున్నారో తెలుసుకో. నీ చిత్రానికి ఉపయోగించుకో అన్నాడు కృష్ణారావు. కృష్ణారావుది పాజిటివ్ అప్రోచ్ కాదు, కానీ అప్రోచ్ అన్నాడు రామారావు. వాడి సలహా తీసుకున్న వాళ్ల గతి ఏమైందో నాకు తెలుసు. ఒకడు తను అంత గొప్పగా కొత్త తరహా చిత్రాలు తీయలేననుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంకొకడు చిత్రాన్ని పూర్తిగా కాఫీ కొట్టి తీసి అటు డబ్బు నష్టపోవడమే కాకుండా కోర్టు పాలు కూడా అయ్యాడు. మరొకడికి అన్ని చిత్రాల నుంచి ప్లస్ పాయింట్లు తీసేసరికి చివరికి మళ్లీ ఫార్ములా పిక్చరే వచ్చింది. అది హిట్టు కాలేదు. రామారావు చెప్పిందే నిజమని రామనాథానికి అనిపించింది. హిట్ పిక్చర్లు చూస్తే కాఫీ కొట్టాలని పించడం ఎవరికైనా సహజం. మామూలుగా సినిమా చూడడం వేరు, సినిమా తీయాలన్న శ్రద్ధతో చూడ్డం వేరు. రామనాథానికో ఫైనాన్షియరు కూడా అనుకోకుండా లభించాడు. 4 లక్షల దాకా అతడు సాయం చేస్తానని అన్నాడు. ఆ ఫైనాన్సియరు పేరు శివరావు. నా పిక్చరుకి ఫైనాన్సియరు దొరకడనే అనుకున్నాను అన్నాడు రామనాథం ఆశ్చర్యంగా. నేనో చిన్న ప్రయోగం చేస్తున్నానులెండి అన్నాడు శివరావు. కృష్ణారావు, రామారావుల వద్ద సలహాలు తీసుకుని సినిమాలు తీసిన వాళ్లందరూ ఒకే ఒక్క సినిమా తీసి ఆ తర్వాత కృష్ణ, రామ అనుకుంటూ ఇంటి దగ్గర కూర్చుంటున్నారుట. లోపల వాళ్ల సలహాలదా, ఆయా నిర్మాతలదా అన్న విషయానికి శివరావుకు వంట బట్టలేదు. అయితే అతడికి ఖచ్చితంగా తెలిసిన విషయమొకటుంది. కృష్ణారావు సలహాలను తూచా తప్పకుండా పాటించిన వారైతే ఉన్నారు, కానీ రామారావు సలహాలను అలా పాటించిన వారెవరూ లేరు. ఇన్నాళ్లకు రామనాథం అతడి సలహాలను యథాతథంగా పాటిస్తున్నాడు. తను ఏ సినిమాలను శ్రద్ధగా చూడాలో లిస్టు కూడా రామారావునే అడిగి తీసుకుని ఆ ప్రకారం శ్రద్ధగా ఆయా సినిమాలు చూసి పాయింట్లు నోట్ చేసుకుని తనకున్న కొత్త ఐడియాలతో ఓ కొత్త కథను తయారు చేసి ఓ కొత్త రచయిత చేత డైలాగులు రాయించి సినీ రంగంలో అడుగు పెట్టినట్లే పెట్టి, మరుగున పడిపోయిన కొందరు నటీమణులను పెట్టి, బుక్ చేసి కొత్త వారితో కొత్త తరహా సినిమా అంటూ అతడు ప్రచారం ప్రారంభించిన తర్వాతే శివరావు ముందుకు వచ్చాడు. ఈ సినిమా బ్రతికి బట్టకడితే తను రామారావు పద్ధతే అనుసరించి స్వయంగా ఓ సినిమా తీయాలని అతడనుకుంటున్నాడు. రామనాథం చిత్రం ప్రారంభమైంది. చిత్రానికి అతడు ఇది ఆభరణం కాదు అని పేరు పెట్టాడు. అందుకు కారణం అతడిది పూర్తిగా నెగటివ్ అప్రోచ్ కావడం కావచ్చు. ఇది చాలా గొప్ప సూత్రం. ఈ ప్రపంచంలో మనమేం చేయాలని కాక ఏం చేయకూడదని ఆలోచించాలి. అప్పుడు సహజంగానే మనం ముందడుగు వేయగలుగుతాం అని రామారావు తరచుగా శివరావుతో అంటుండేవాడు. 24 రోజుల్లో రామనాథం చిత్రం పూర్తి అయింది. చిత్రం తనకు తృప్తి కలిగించే విధంగా వచ్చిందని రామనాథం అన్నాడు. అతడి వద్ద డబ్బు తీసుకున్న వారంతా ఆ చిత్రం గురించి పత్రికల్లో గొప్పగా రాశారు. అయితే చిత్రాన్ని విడుదల చేయడం రామనాథానికి కష్టమే అయింది. తయారైన 6 నెలలకు ఎలాగో అతడు తన చిత్రాన్ని విడుదల చేయగలిగాడు. చిత్రం విడుదలైన 2 వారాలకు శివరావు రామారావుని కలుసుకుని కొన్ని ప్రశ్నలడగాలనుకున్నాడు. అతడు రామారావు ఇల్లు చేరుకునే సరికి గుమ్మంలో ఓ కొత్త నిర్మాత ఎదురయ్యాడు. అతడు చూచాయిగా శివరావుకు తెలుసును. హలో, రామారావు దగ్గరకు సలహాకొచ్చారా అనడిగాడు శివరావు. అవును, ఆయన సలహా నాకు బాగా నచ్చింది కూడా అన్నాడా కొత్త నిర్మాత. అప్పుడు చూశాడు శివరావు కొత్త నిర్మాత చేతిలో ఓ కాగితం. అదేమిటని అడగ్గా అతడు చెప్పాడు, అది సినిమా తీయబోయే ముందు తాను చూడవలసిన చిత్రాల జాబితా అని. శివరావు చూశాడు. అందులో ఇది ఆభరణం కాదు, పేరు కూడా ఉన్నది.
అతడు కొత్త నిర్మాతను వెళ్ళనిచ్చి తను లోపలకు వెళ్లి రామారావును కలుసుకుని, మీరు మీ నెగటివ్ అప్రోచ్ను వదిలిపెట్టినట్లుంది. కొత్త నిర్మాతకు హిట్ చిత్రాలు జాబితా ఇచ్చారు, అన్నాడు. నేను నెగటివ్ అప్రోచ్ వదలలేదు. హిట్ చిత్రాలు చూసి కూడా ఏం చేయకూడదో తెలుసుకొనవచ్చునని నాకు కొత్తగా తెలిసింది, అన్నాడతడు. అంటే, సినిమా చూడ్డమంటే, ఒక్క సన్నివేశాలు మాత్రమే కాదు. దాని చరిత్ర అంతా చూడాలి. రామనాథం ఫెయిల్యూర్ పిక్చర్ విషయంలో ఆ పని చేశాడు. కానీ హిట్ పిక్చర్స్ విషయానికి పట్టించుకోక దెబ్బతిన్నాడు, అన్నాడు రామారావు. అంటే, ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు తీసినప్పుడు, డబ్బు తిరిగి రాకపోయినా పేరు వస్తే చాలు అనుకున్నప్పుడు, చిన్న రిస్కు తీసుకోవాలి. అది రామనాథం చేయలేదు. అంటే, ఇది ఆభరణం కాదు. చాలా చాలా పెద్ద హిట్ అవుతోంది. నిర్మాతకు కనక వర్షం కురిపిస్తోంది. కానీ రామనాథం ఆ చిత్రంపై పూర్ణ హక్కులు 5 సంవత్సరాల పాటు మరొకరికి అమ్ముకున్నాడు, అది కేవలం 50,000 రూపాయల లాభం మీద. శివరావు అవాక్కైపోయాడు. అయితే మర్నాడతడికింకో విశేషం తెలిసింది. రామనాథం కొత్త చిత్రం ప్రారంభించాడు. అది ఫార్ములా పిక్చరు. పెద్ద స్టార్సు కాల్షీట్లు అతడికి దొరికాయి. ఇప్పుడు ఫైనాన్సియరు అతడి చుట్టూ తిరుగుతున్నారు.